బ్రహ్మ సమేజ్యం పంచాయతీ మగసానతిప్ప గ్రామంలోకి అయితే మనం వెళ్తున్నాం. ఇక్కడ ఎన్నో దశాబ్దాల నుంచి వారికి తీరని కష్టాలు అయితే వెంటాడుతున్నాయి. కేవలం మత్స్యకారులు మాత్రమే ఈ గ్రామంలో జీవిస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి వేటను నమ్ముకుని జీవిస్తున్న ఈ మత్స్యకారుల పరిస్థితి అయితే ఆందోళనకరంగా ఉంది. జీవన్మరణ పోరాటంగా వీరు ఈ నావలపై ప్రయాణం చేస్తున్నారు. ఇక్కడ విద్యార్థులు కూడా చదువు కోసం రోజు ఈ గోదావరిపై ప్రయాణం చేయవలసిన పరిస్థితి ఉంది. ఏదైనా ఆరోగ్యం బాగోలేని పరిస్థితుల్లో అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ తమ ఇష్టదైవాలను ప్రార్థించడం తప్ప వేరే గత్యంతరం లేదని ఇక్కడ ఉన్న గ్రామస్తులైతే వాపోతున్న పరిస్థితి. మామూలుగా వాళ్ళు మామూలుగా ఇది అవుతుందండి. మామూలుగా ఏంటంటే ఎలసిన అవుతుందండి. ఆ ఎలసిన అవుతుంది దాకా ఓట్లు వేయించుకుంటున్నారండి. మామూలుగా ఏంటంటే వాళ్ళు గెలిచిన దాకా చూస్తున్నారండి, వదిలేస్తున్నారండి ఊరు. ఇది పరిస్థితి అంటే ఆ ఊరి పరిస్థితి అసలు బాగోట్లేదండి. గోదావరి అండి, ఉసుట్ట గోదావరిలు మాకు ఎటు వెళ్దామన్నా కానీ పడవ ప్రయాణం. ఆ పడవ ప్రయాణంలో ఒక 2-3 గంటలతో పడుతుందండి. ఏదన్నా వస్తే ఇబ్బందులు వస్తే రకరకాల వ్యాపారం. రాత్రి నామేసుకుని రావడం వచ్చిందండి. ముగ్గులుకి ఒంట్లో బాగోగానే ఉన్నామండి. రాత్రి పడవేసుకుని వ్యక్తులకి రాత్రి ఒక 2000 వ్యక్తులకి మళ్ళీ మామూలుగా 11 గంటల రాత్రికి వెళ్ళామండి. మళ్ళీ నైట్ ఇంటికి మళ్ళీ అలాంటి. మీరు ఎన్ని ఎలక్షన్లు అయితే చూసారు? ఎంతమంది ప్రజాప్రతినిధులు మారు? అసలు మీరు ప్రజాప్రతినిధులు మీకు ఓట్ల కోసం వస్తారని చెప్తున్నారు. ఓట్లు పెదాపతులు అండి అందరూ కూడా వాళ్ళు ఏంటంటే ఓట్ల గురించి వచ్చేసి ఓట్ల గురించి వేసుకుని వెళ్ళిపోవడం తప్ప మాకు ఆ ఊరి పరిస్థితి ఏంటంటే చూడలేదండి ఎవరు కూడా. ఇలాగ ఉన్నదండి. ఇప్పుడు మామూలుగా ఏంటంటే మాకు ఈ ఇలాంటి వచ్చింది. ఇలాంటి వస్తే మామూలుగా ఆ మహానుభావుడు ఏంటంటే ఏదో పైప్ లైన్ ఏదో తీసుకొచ్చారండి. ఇప్పుడు మళ్ళీ అది ఆ వాటర్ క్రీమ్ అవిలో మళ్ళీ ఆగిపోయింది. ఇప్పుడు మీ గ్రామంలో కనీసం తాగునీరు లేదని చెప్తున్నారు. ఎంతో మంది ప్రజాప్రతినిధులు అడిగినా కనీసం అండి వస్తే దానికి ఏంటంటే మామూలుగా ఏంటంటే ఒక పాత ఊరు ఉందండి చూడండి. అక్కడ కట్టించారండి. అక్కడ అవతల ఊరికి పక్కకి మోసుకోలేకపోతున్నారండి ఆడవాళ్ళు. మాకు ఇంటింటికి పొలాలు కావాలనేసి వాళ్ళు మొత్తం ఆడవాళ్ళు మొయ్యిలాగా ఏడ్చేస్తున్నారండి. బాల్ వెళ్ళిపోతున్నారు. మరి మీకు ఒంట్లో నీరసంగా అనిపించి ఏదైనా కొంచెం సీరియస్ అయితే ఎక్కడికి వెళ్తారు? అసలు మరి హాస్పిటల్ కావాలని ఎవరినైనా అడిగారా? హాస్పిటల్ కావాలని అడుగుతున్నారండి మన వాళ్ళు. కావాలని అనుకుంటే మామూలుగా పట్టించుకోవట్లేదు ఎవరు. ఇదే మా పరిస్థితి. మామూలుగా రాత్రి అలాగ అయిపోయిందండి. రాత్రి మళ్ళీ 2000-3000 నామైతే ఏదో ఖర్చు అలాగైపోయింది. ఏదన్నా వస్తే మాకు ఏమీ లేదండి అక్కడ. అసలు ఇబ్బందులండి. ఓ నీరు మన మునిగిపోయిందండి. పెద్ద పట్టించుకోలేదు ఎవరు అనుకుంటారు. శానాల మట్టి ఉంటున్నామండి. ఇప్పుడు పెద్ద తుఫాను రాకముందు నుంచి ఉంటున్నామండి. పుట్టడమే ఇక్కడ, పెళ్లి చేసుకోవడం మా బయట నుంచి వచ్చేసాము. ఇక్కడే ఉంటున్నాం. మా అమ్మగారిది మా బావగారిది ఈ ఊరే. మాకు ఏమి లేదు ఉంటున్నా. నీళ్ళు లేవు. తాగనాక నీళ్ళు రావట్లేదు. ఇగోని కుళా కట్టేసి ఆపేశారు. అదిగో కుళా చూడండి తీసుకుంటే ఆ ట్యాంక్ కట్టేసి ఆపేశారు. నీళ్ళు రావట్లేదు. సోమదలంకలోకి అక్కడి నుంచి ఇచ్చారు పైపులు. నీరు సరిగా రావట్లేదు. కుళాలు కూడా పోనాయి. మాకు తాగనాక నీళ్ళు ఇబ్బందిగా ఉన్నది. మాకు ఇక్కడ ఏం పల్లెరకాలు గిల్లెరకాలు ఏమీ లేవు. పాటలు గిట్లు ఏమీ లేవు. బాబా పని చేసుకుందామన్నా పాటలు లేవు. ఊరు ఇలాగ ఉంటుందన్నమాట. అలాగే బతుకుతున్నాం. మొన్న మునిగిపోయిందంటే ఎవరికి బియ్యం ఇవ్వలేదు. బియ్యం ఇచ్చి వాళ్ళు కూడా ఇవ్వడం మానేశారు. కసం మరి ఎమ్మెల్యే మరి చూడాలి కాదమ్మా. చూడడానికి కష్టాల్లో ఉన్నప్పుడు తుఫాను టైంలో ఎవరో రాలేదు. ఇదంతా మునిగిపోయింది. ఇదిగో చూడు ఇల్లు కూడా ఎలాగైపోయింది. ఎవరు మొన్న ఎంత గోదావరి వచ్చిందో ఎటు వెళ్ళినా కూడా ఎటు తెచ్చుకుని తిందామన్నా కానీ లేకన్నా అంత మనమల్లాడతాం మాడతాం. ఆ బోటు మీద వెళ్తే తెచ్చుకున్నట్టు తిన్నట్టు. మరి మీకు పిల్లలు చదువుకోవడానికి ఎక్కడికి వెళ్తారు? బయటికి రోజు పడవ మీద వెళ్తారు? రోజు కాదు, బయటికి వేసేస్తారు. అట్లా వేసేస్తారు. బయట ఇక్కడ కూలి లేవు. అంగన్వాడీ ఒక్కబడే చెప్తుంది. ఒక అంగన్వాడీ చిన్నపిల్లలకే చెప్తుంది. అంగన్వాడీ. మీకు ఒంట్లో బాగోపోతే ఎక్కడికి వెళ్తారు? బోటు మీద వెళ్ళిపోతాం. బోటు మీద వెళ్ళి బోటు మీద చేయించుకుంటాం. నెల నిన్నప్పుడు హాస్పిటల్లో జామీలు చేసేసుకుంటాం. బయట జామీలు చేసుకుంటాం. హాస్పిటల్ లేదు, ఏమీ లేదు ఇక్కడ. బాబా నా కొంపలకైనా హాస్పిటల్ లేదు, ఏమీ లేదు. ఎన్ని కుటుంబాలు ఇక్కడ ఉన్నాయండి. ఇగో చెప్తారు అక్కడ ఉన్నాయండి. ఉన్నాయి చెప్తారు. వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి అమ్మా. హాస్టల్లో పెట్టామండి. 3 పిల్లల్ని హాస్టల్లో పెడితే డబ్బులు ఎక్కువైపోయి కట్టి పరిస్థితి లేదండి. ఇక్కడ ఆదాయం తక్కువ, కట్టి పరిస్థితి లేదు. మళ్ళీ అద్దెకి రూమ్ తీసుకుని పిల్లల్ని అక్కడ నేను పెట్టుకుని చదివింటున్నానండి. ఆయన ఏమి ఇక్కడ ఉంటారండి. మా వారు బాబు పీజీ చేశాడండి. పెద్ద పాప ఎంబీ చేస్తుంది. ఇంకో పాప అంటే నర్సింగ్కి జాయిన్ చేశాను సార్. మా పరిస్థితి ఇలాగ మా పిల్లలకి ఆధారం లేదు. ఇక్కడేమో పరిస్థితి బాగోలేదు. వాటర్ ట్యాంక్ అంటే కట్టారు. తిప్పుతారండి మా ఆయన. పడవ అటు ఇటు దారికి పడవ తిప్పుతారండి.
వాటర్ లేదండి. వాటర్ ట్యాంక్ అంటే కట్టారు కానీ వాటర్ ఇచ్చారండి, ఆపేశారండి మధ్యలోను. అక్కడి నుంచి మళ్ళీ మోసుకుండి ప్రయాణమే జరిగింది మళ్ళీ ఇక్కడికి. కరెంట్ గట్రా సరిగ్గా ఉండదండి. ఒక 2 రోజులు ఉంటే ఓ రోజు పోతే మళ్ళీ మా పరిస్థితి ఏంటంటే ఎమ్మెల్యే గారు పూనుకుంటే బలు స్టెప్ వెళ్ళిపోతామండి, లేదంటే ఇక్కడే. వాళ్ళు వస్తారండి, పడవలు కట్టించుకుని పోలీసులు గట్రా వస్తారండి. ఈఆర్ఓ ఎమ్మెల్యే అంతా వచ్చి తీసుకొచ్చి పెడతారు సార్. స్కూల్కి చిన్న పిల్లలన్నా తల్లి తండ్రిని వదులుకుని హాస్టల్లో పెట్టే పరిస్థితిలో ఉన్నామండి మేము. చాలా నరకం అండి. అక్కడ పిల్లలు, ఇక్కడ మేము. మళ్ళీ లేకపోతే అద్దెకి రూములు తీసుకుని వాళ్ళు పెట్టుకుని బోల్డ్ ఏదన కింద ఉందండి. పెమ్మడి సత్యబాబు అండి నా పేరు. ఇక్కడ మాసందపులో ఉంటున్నామండి. ఇక్కడ నుంచి మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ బతున్నాం. ఏళ్ళకి వెళ్ళి ఇలా తెచ్చుకుని బయట అమ్మవడం. పిల్లల్ని అయితే మాత్రం ముందులో ఇక్కడ స్కూల్ ఉండేది, 10వ తరగతి దాకా చదివించేవాళ్ళు. 10వ తరగతి దాకా చదివించి ఇప్పుడు బయట పిల్లల్ని అమలాపురం వేసేవాళ్ళు. అమలాపురాన్ని అక్కడ హాస్టల్లో చదివించేసి ఇంకా అక్కడ ఉండిపోయేవారు. అర్జెంట్ కేసు అయితే మాత్రం బయటికి తీసుకెళ్ళాలి సార్. నావల మీద కానీ పడవల మీద కానీ తీసుకెళ్ళాలి. పడ మీద సార్, ఇవన్నీ మాకు పడ మీద జరగాలి సార్. మాకు ఇక్కడ నుంచి ఇంత తుఫాను సునామీ వచ్చింది కానీ ఇంత ఏం జరగలేదు సార్. మాకు అలాగే ఉన్నాం. 10 మంది ఉన్నా 40 మంది ఉన్నా ఇక్కడే ఉండు. కాకపోతే అర్జెంట్ పని అయితే అంతా గవర్నమెంట్ వీళ్ళు వచ్చేసి తీసిపోయేవాళ్ళు సార్ ఇక్కడ నుంచి. వస్తారు సార్, వస్తారు. పెద్దలు వచ్చి తీసిపోవడం, నావల మీద పడవ కట్టాలి. మామూలుగా ఇప్పుడు మెడికల్ సిబ్బంది ఎవరైనా వస్తారా, నర్సులు ఏఎన్ఎంలు లేకపోతే? రాలి సార్ ఇక్కడికి. మహాశివరాత్రికి అంటే వస్తారు సార్. మెడికల్ వాళ్ళు వచ్చి ట్యాబ్లెట్లు అందరికి ఇస్తారు సార్. మామూలు టైంలో ఎవరు రారు సార్ ఇక్కడికి. మేము వర్షం నీరు పట్టుకుంటామండి, తాగడానికి నీరు ఉండదు. మాది మగసాంతిప్పలో ఉంటున్నామండి మేము. అసలు కుండలేశ్వరం స్వగ్రహం అండి మాది. మా మామయ్య గారు వచ్చారండి. మా మామయ్య గారి తర్వాత మేము వచ్చి చేస్తారండి. పల్లంకూరు, కాట్రేకోన, అలా కాకినాడ. మాకు పడవ ఉందండి, మేము పడవ కట్టించుకున్నాం. పడవ మీద వెళ్తారండి. వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. కాళ్ళబైరుడు పుణ్యం అంటాం. మేము వర్షం నీరు తాగి ఉంటామండి. కరెంట్ అండి జనరేటర్ ఇది ఉందండి, ఇన్వర్టర్ ఉందండి. తర్వాత మామూలు పోతే ఇంక అంతే అండి. 1 రోజుల దాకా కరెంట్ రాదండి. మంచినీళ్ళు అండి వర్షం నీరే తాగుతున్నామండి మేము. వర్షం నీళ్ళు అదే నీరు ఇంక లేదండి ఇక్కడ. మామూలు కుళాయిలు వేసారండి ఊళ్ళో, ఇంకా ఇంటింటికి రాలేదండి. ఎక్కడను వచ్చాక అప్పుడు వేస్తారండి. వర్షం నీరు తాగుతున్నాండి. మెయిన్ మంచినీళ్ళు ఏమిటి ఇప్పుడు అంటే కట్టారండి, కడుతుంటే ఆగిపోయిందండి. అది ఆ వాటర్ కుళాయి ఆగిపోయిందండి. ఆగిపోతే జనం ఈ పెద్ద ఏమి లేదండి ఇక్కడ. ఇప్పుడు రావడానికి ఉన్న జనం అంతా వెళ్ళిపోయారండి, వలసలు వెళ్ళిపోయారండి అందరూ. బద్దెరు లేక ఉన్న మట్టుకు 20-30 మంది ఉంటారండి ఇక్కడ. ఈ వాటర్ గురించి చాలా కష్టంగా ఉంది. కానీ లైన్లు వేసారండి, చోరు ద్వారాగా అన్నీ వేసారండి. కరెంటు కూడా వస్తుందండి, ఆగిపోతూ ఉంటుంది కరెంటు. ఒకసారి 4 రోజులకి 3 రోజులకి అవుతుందండి. అదైనా వీళ్ళు వస్తే ఎవరు మన వాటర్ కరెంట్ చూసి వాళ్ళు వస్తే 4-5 రోజులు పడేస్తుందండి. ఇక్కడ కూరలు నెట్టుకుంటే డబ్బులు ఇచ్చి నెలకి సంవత్సరానికి 30,000 ఇచ్చి మేము పెద్దలే వాళ్ళ తోటలో అడుగుపెట్టుకుని వెళ్ళి మేమే బాగు చేసుకుంటాం. కానీ వాళ్ళు హెల్ప్ చేస్తారండి. అది కూడా ఇస్తారు, కరెంట్ ఇస్తారు, ఆఫ్ చేస్తారు. ఇక్కడ ఎలాగా హాస్టల్లో ఉంటున్నారండి. ఉన్న మట్టుకు పిల్లలు కూడా హాస్టల్లో ఉంటున్నారు. బయట ఉంటే ఇక్కడ ఏమి లేదండి. ఇంకా ఉన్నా కూడా జనం లేరండి. ఇద్దరు ముగ్గురు ఆ మాస్టర్ వస్తేనే మమ్మల్ని వద్దండి బాబు మీరు చెప్పండి, ట్రాన్స్ఫర్ చేసేయండి, మేము ఒంట్లో పోతాం అంటున్నారండి. అంటే అలాంటప్పుడు ఇంకా వాళ్ళ మాస్టర్ కూడా చాలా తగ్గిస్తారండి. అంగన్వాడీ పిల్లలు తగ్గిపోవడం స్కూల్ కూడా తీస్తారండి. అలాంటి జీవనాధి కూడా లేదండి ఇక్కడ. పొజిషన్ అంతా ఇంక తెలియదే ఉందండి. ఇంకా అలా బతికినారంటే ఉన్నమట్టుగా అదేనా ముసలి వాళ్ళు వయసులో ఉన్న వాళ్ళు ఎవరో లేరండి పెద్దగా. ఏం కావాలన్నా పడవ మీద తెచ్చుకోవాలండి. ఆదివారం లేదా సోమవారం సంతలకు వెళ్తారండి. సంతలకు వెళ్ళి తెచ్చుకోవాలండి. వారానికి ఒకసారి వెళ్ళి తెచ్చుకుంటారండి, లేకపోతే 2 రోజులకి ఒకసారి వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటారు. గంగయ్యమ్మ అండి మాది. మకసాంతిప్ప మాది. కాట్రగొండ మండలం. మా తూర్పుగోదావరి జిల్లా. మాకు కోనసీమ జిల్లా కూడా లేదు. పడవ పైనవే మాకు ఏదైనా అని మేము ఎక్కడికి వెళ్ళాలన్నా పడవ మీదే వెళ్ళాలి. మాకు రాత్రి బాగోపోతే నాకు బాగోలేదంటే 1200 ఇసుకుని బోటు కట్టించుకోండి. మేము అర్ధరాత్రి కాడికి వెళ్ళి మళ్ళీ చేయించుకోండి. 2000 ఇవ్వాలి. మళ్ళీ ఇంటికి వచ్చాము. మా పరిస్థితి ఇలాగ ఉంది. మా సంతపి మాకు ఇంకేమీ పరిస్థితి ఏమీ లేదు. మాకు హాస్పిటల్ అన్న ఏమీ లేదు ఇక్కడ. ఈ మకసంతపికి మాకు ఎప్పుడు కడతారో ఏంటి హాస్పిటల్ అని చూస్తున్నాం కానీ ఎప్పుడు కట్టట్లేదు. మేము తాత ముత్తాతలని చూస్తున్నాం కానీ ఎప్పుడో వచ్చేవాళ్ళు డాక్టర్ అయినా నర్సులైనా ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి నర్సులు కూడా రావట్లేదు. మా పరిస్థితి ఇలాగ ఉంటుంది. మాకు ఎంతవరకు అయినా మేము బయటికి వెళ్ళాలి. ఏం తెచ్చుకోవాలన్నా చెయ్యాలన్నా మంచి గోదావరి అయినా మేము బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి. మా పరిస్థితి ఇలాగ ఉంది. ఈ ఆటలు కూడా సరిగా లేవు. మా మగోళ్ళు ఇంక కూలి పనులు లేవు, ఏమీ లేవు. మేము తెచ్చుకున్న మగోళ్ళు ఏదైనా వ్యాపారం చేసుకుంటే తిన్నట్టు లేకపోతే లేనట్టు మేము ఇలాగ అప్పు చేసుకుని తిన్నట్టుగా ఉంది ఊరు పరిస్థితి. మాకు నీళ్ళు వచ్చాయి కానీ మంచి నీళ్ళు కరెంటు వచ్చారు కానీ దానివల్ల మాకు ఇదే ఇబ్బంది పడిపోతున్నాం.
మాకు ఈ హాస్పిటల్ అని మాకు ఒక ఉన్నాకి ఏదన్నా తుఫాను వచ్చినప్పుడు కూడా ఉన్నాకు ఒక ఇదని మాకు కడతారని మేము కోరుకుంటున్నాం. మా పిల్లలకి కూడా బయటికి వెళ్ళానండి, చదువు కూడా బయటకే వెళ్ళి పిల్లల్ని హాస్టల్లో వేసుకుంటున్నాము. బడి కూడా లేదు, పెద్ద బడి తీసేశారు. ఎంగడబడిలో ఉన్నది ఆ పిల్లలే అలాగే వెళ్ళి చదువుకుంటున్నారు, కానీ పెద్ద బడి లేదు. అలాగ 2-3 సంవత్సరాలు నేను ఓపి పెట్టి పెద్ద బడి కావాలండి, బడి తీనా కొల కాదని చెప్పాను. చెప్తే మంచినీళ్ళు లేవని బయట నుంచి వచ్చిన మేస్టారి ఎంఆర్ఓ తోటి చెప్పి బడి లేకుండా చేశారు. వచ్చారండి మొన్న ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు వచ్చి ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా అని అడిగారు. లేదండి ఇక గంగయ్యమ్మ కూతురు ఉందని చెప్పారు. చెప్తా పుట్టి నువ్వు ఎంత చదివామంటే 11 చదివానంది. అంటే నువ్వు చేస్తావమ్మా అన్నాడు. చేస్తానంటే 7,000 జీతం ఇస్తాను నీకు, ఈ అకౌంట్ చైర్మన్కి ఇస్తామన్నారు. ఆ పాప తిరిగి నేను ఇలాగ తిరిగాను, ఇస్తానని ఇవ్వలేదు జాబ్ కూడా అని. మా పరిస్థితి ఇంకా పిల్ల మ్యారేజ్ వెళ్ళిపోయింది. మా పరిస్థితి ఇలాగుంది, ఇంకెక్కడ ఏమి ఇంకా బడి లేక ఈ పిల్లలు కూడా బయటికి వెళ్ళి చదువుకుంటున్నారు. మగసంతిప్ప గ్రామం మాది. ఇక్కడ అంగన్వాడీ వర్కర్గా పనిచేస్తున్నాను నేను. సర్వే అంటే బయట మాకు పక్క ఊరు బలిస్టెప్లో పడతాయండి స్టాక్ అంతాను. స్టాక్ కూడా మాకు అన్ని హెల్పర్ బోట్ మీద వెళ్ళాలి, బోట్ మీద వెళ్ళి తీసుకొచ్చేయాలి. ఆ పక్క ఊరు సెంటర్ వాళ్ళు మాకు ఫోన్ చేస్తారో వచ్చినాయని మాకు కూడా గ్రూపుల్లో వస్తాయి కదండి, చూసుకుని మెసేజ్ ప్రకారంగా మేము ఫోన్లు చేసుకుని హెల్పర్ కానీ నేను కానీ వెళ్తే ఎక్కువైతే హెల్పర్ని పంపిస్తాను. పోతే తక్కువ నేను మీటింగ్స్కి వెళ్ళిన ఇప్పుడు అయ్యి నేను కొద్దిగా ఉంటే మళ్ళీ పొద్దుట వెళ్ళామనుకోండి, ఉదయం వెళ్ళి పొద్దున్న 9 గంటలకు వెళ్ళి మళ్ళీ సాయంత్రం 4 గంటల వరకు కూడా అక్కడే బోటు కోసం వెయిట్ చేయాలి. కాబట్టి నేను వెళ్ళిన హెల్పరే తేవాలని లేకుండా నేను తెచ్చేసుకుంటాను. కొద్దిగా స్టాక్ అయితే ఎక్కువ మోసుకొచ్చి అయితే హెల్పర్ని పంపిస్తాను. తను వెళ్ళి పొద్దుట ఉదయం వెళ్ళి క్యారేజ్ పట్టుకుని వెళ్ళాలి అక్కడికి, లేకపోతే అలాగే కడుపు మార్చుకుని స్టాక్ తెచ్చుకుని సాయంత్రం మళ్ళీ 6ంటికి కానీ ఇక్కడ చేరుకోండి సార్. మా దగ్గర అయితే ఒక గర్భిణి ఒక బాలింత, టీహెచ్ఆర్ పిల్లలేమో 4, ప్రీ స్కూల్కి వచ్చేవాడు ఒక అబ్బాయి ఉన్నాడని ప్రస్తుతం. గర్భిణీలకు అత్యవసర సామాన్లు అంటే ఒకవేళ వాళ్ళ డేట్ ప్రకారంగా ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయిపోతున్నారు. అవ్వకపోయి ఏమన్నా 10 రోజులు ముందుగా ఏమన్నా నొప్పులు వచ్చిన వాళ్ళు అయితే ఇంక ఇలా బోటు మీదే జర్నీ చేసి గంట బోటు కట్టించుకుని 1000 అయినా 500 అయినా మన బోటు ఇక్కడ పాడుకున్న వాళ్ళు బోటు కట్టించుకోవాలండి. సొంత బోట్లు ఉంటే సొంత బోట్ల మీద చిన్న పడవల మీద కూడా తీసుకెళ్ళిపోతారు. గోదావరి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా అంతే సార్, ఇంకా మాకు ఎటు మార్గం లేదు కదా సార్. ఇంకా గోదావరి ఉన్న ఒక 30 గంట బలిస్టెప్ వెళ్ళాలన్నా మినిమం మాకు 30 గంట టైం పడుతుంది. 30 గంట జర్నీ చేసి కనీసం ఆర్ఎంబి డాక్టర్కి చేరుకోవాలన్నా మాకు 30 గంట పడుతుంది సార్ ఇంకా జర్నీకి. లేదు ఇలాగ మేము కాకినాడ అటు సైడ్ వెళ్ళాలంటే జీజీహెచ్కి కానీ వెళ్ళాలంటే మినిమం గంట పడుతుందండి జీమూలపాలెం చేరుకుని. అటువంటిది ఎప్పుడు జరగలేదు సార్. మరి మాకు భగవంతుడి అనుగ్రహం ఏంటో తెలియదు కానీ ఇక్కడ మా కాళ్ళబైరుడు ఉండగా ఎప్పుడు కూడా నొప్పులు పడి ఆమెను తీసుకెళ్ళినా కూడా ఎప్పుడు నార్మల్ డెలివరీలు ఒకవేళ అప్పుడులో అయితే ఇప్పుడు 10 సంవత్సరాలు డౌన్కి అయితే వాళ్ళు బోటుల్లో కూడా డెలివరీలు అయిపోయిన టైంలో అంటే మా మ్యారేజ్ అయిన కొత్తలో, జాబ్ వచ్చిన కొత్తలో పెద్దగా వెళ్ళేవారు కదండి హాస్పిటల్కి. ఇక్కడే గ్రామంలో ఉండేవాళ్ళే పురుళ్ళు పోసేసి టైంలో అయితే. కానీ అప్పుడు కూడా నాకు తెలిసి 25 సంవత్సరాల కింద కూడా ఎప్పుడు ఇలాగ డెత్ ఏం జరగలేదు సార్. ఇంకా నా పేరు పాలెపు రామకృష్ణ అండి. మగసంతప గ్రామంలో పుట్టాను, ఇక్కడే పెరుగుతున్నాను, ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నాను. అసలు ఏంటి మీ కష్టాలు? ఇక్కడ ఏమేమి కావాలి మీకు? కష్టాలు ఏముందండి, బ్రతకడానికి అన్నీ కావాలి ఇక్కడ, కానీ ఏమీ లేవు. మగసాని తిప్ప అనగానే ఈ ఊరి పేరు మగసాని తిప్ప. మగసాని తిప్ప అనగానే చుట్టూ నీరు, పక్కనే అడవి, ఎటు పోవాలని ఒకటే దారి. మా దారి రహదారి కాదండి, మా దారే గోదావరి. మరి తీర ప్రాంతాల శాపం ఏంటో తుఫాను షెల్టర్ కూడా లేదండి, జబ్బులు వస్తే మందులు ఇచ్చే దిక్కు కూడా లేదండి మాకు. అట్లాంటి పరిస్థితుల్లో మేము ఇక్కడే మా పూర్వీకుల నుండి కూడా ఇక్కడ ఉండటం వలన ఈ స్థానాన్ని విడిచి బయటికి వెళ్ళలేకపోతున్నాం. మేము పలకబలకం పట్టలేదు, మాకు బడి లేదు, పలకబలకం పట్టలేదు, తెడ్డిగడ పట్టడం అంటే ఇక్కడ పుట్టిన వాళ్ళకి సముద్రంలో చేపలు అంటే వాళ్ళం. మేము సముద్రంలో చేపకు ముందర ఏం కావాలని చదువు కాదండి, ఈత నేర్చుకోవాలి, లేకపోతే ఇంకో చేప తినేస్తుంది. అలాగే బతుకుతున్నాండి ఇక్కడ. మా జీవనోపాధి కూడా ఇక్కడ వేట. ఆ ఏట ఇప్పుడు అది కూడా ఈ సౌర కంపెనీల వలన ఆ ఏట కూడా అంతరించిపోతుంది. అవి కూడా లేవు. ఇప్పుడు ఎలా బ్రతకాలో తెలియక బయటికి వెళ్ళి పెద్దామంటే చదువు కావాలి, చదువు కాకపోతే డబ్బులన్నా ఉండాలి, చదువు లేదు డబ్బులు లేవు, ఇక్కడే మగ్గిపోతున్నాం. ఇక్కడ మేము చేపల వేటండి పెద్దగా ఉండేది విలేజ్. అదిని ఆ సముద్రం ఉండేది, నాకు దూరంగా ఉండేదండి. అది సముద్రంలో కొట్టుకుపోతే ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నిర్మించుకున్నారు. సీరియస్ అయిన పరిస్థితి అంటే ఇంకా ఇప్పుడైతే కొంచెం తొందరగానే హాస్పిటల్కి వెళ్ళి ఫుడ్ అయిపోసుకుంటున్నారు తప్ప అనుకోకుండా విపత్తు కారణంగా ఏమైనా అనుకోకుండా వస్తే ఇంకా తప్పదండి. పైగా ఇక్కడ పార్ట్ టైంలో వాటర్ ఉండదండి కాలంలో, పడవలన్నీ బురదలో ఉంటాయి. ఆ టైంలోనే ఏమన్నా వచ్చిందంటే ఊరందరూ కలిసి ఓ పడవని బురదలో దిగి తోసుకుంటూ వెళ్ళి ఎదరు వరకు అక్కడి నుంచి తోసుకెళ్ళాలి. అంటే ఇంతకు ముందర అయితే
పడవలోనే పురుళ్ళు వచ్చేసి బయటికి వెళ్ళాలి హాస్పిటల్ కానీ అవగాహన లేక డబ్బులు లేక అక్కడికి వెళ్ళి ఉంటాం అనేసి ఇక్కడే ఉండిపోతే పడవ ఎక్కించిన తర్వాత అందరూ కలిసి నిప్పులు వస్తున్నాయంటే 10 మంది వచ్చి ఒక పడవను తోసుకెళ్ళడానికి 2 గంటలు 3 గంటలు పట్టేదండి గాలిని బట్టి. ఒడి ఎదురు గాలి ఎదురు అయితే బాగా ఎక్కువ కష్టం అండి. అంటే అప్పుడు నలుగురు వస్తారు కనుక కష్టపడి 2 గంటలు తీసిపోయి హాస్పిటల్కి డాక్టర్ అప్పుడు కూడా హాస్పిటల్కి డాక్టర్ దగ్గరికేనండి. అట్లాంటి విలేజ్ అండి ఇది. ఇప్పుడైతే హాస్పిటల్ ముందర వెళ్ళిపోతున్నారు, పర్వాలేదు. వైద్య పరీక్షలు అంటే వీళ్ళు పంచాయతీ ఏనమ్మలు ఉంటారు కదండి, వాళ్ళు వస్తుంటారండి. వారానికి ఒకసారి 15 రోజులకు ఒకసారి వస్తుంటారు. లేదంటే ఇప్పుడు కొంచెం ఈ మరపడవలు వచ్చినాయి కదండి, ఇంజిన్ పడవల వలన ఎవరికి చిన్న అవసరమైనా మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతారు. గవర్నమెంట్ డాక్టర్ కూడా అందుబాటులో ఉంటారండి మాకు. అంటే బలిస్తుపులు ఉంటారండి. వారానికి ఒకసారి 15 రోజులకు ఒకసారి ఇక్కడికి వచ్చి విజిట్ చేసుకుని ఏమైనా అవసరమైతే చూసుకుని వెళ్ళిపోతారు. టీకాలు అయ్యి చదివితే పంచాయతీ దగ్గరికి వచ్చండి అంటారు. రోజుకి ఒకసారి పడవ వెళ్తాండి. ఇక్కడ ఉదయం 9 గంటలకు బయలుదేరుతుందండి. ఉదయం 9 గంటలకు బయలుదేరి సాయంకాలం 4 గంటల నుంచి అటు నుంచి బయలుదేరి వచ్చేస్తాండి. ఇటు నుంచి వెళ్తే మళ్ళీ అటు నుంచి రావడానికి అవుద్ది. అటు నుంచి వచ్చి ఇటు నుంచి వెళ్ళటం కావదండి. స్పెషల్గా పెట్టుకోవాలి పడవ. ప్రధాన సమస్య ఏంటంటే ఇప్పటివరకు వాటర్ ప్రాబ్లం అండి. ఇప్పుడు కూడా వాటర్ ప్రాబ్లం అండి. అంటే అడవులో పైపులు అయ్యి బద్దలైపోయి సాల్ట్ వాటర్ వచ్చేటం అంటే పోటు మునిగిపోతుంది కదండి. అమావాస్యకి పౌర్ణమికి పోటు ఫుల్గా అడవులోకి వెళ్తాయండి. పైప్ లైన్కి హెయిర్ వేస్తారు కదండి, పైకి అవి గొట్టలే వేసారండి. ఏ దోళ్ళలో వచ్చి ఇలా రాసుకున్నాను కూడా ఇరిగిపోయింది అనుకోండి, దాంట్లోకి ఈ సాల్ట్ వాటర్ వెళ్ళిపోయి మిక్స్ అయిపోయి వచ్చేస్తుంటుంది. అది కూడా ప్రాబ్లం లేకుండా ఉండాలంటే ఒక బ్రిడ్జి ఉండాలండి. శోభందురంగం నుంచి ఈ కాలువ బంగారం కాలువ ఉంది కదండి, ఆ కాలువకి ఒక బ్రిడ్జి అయితే ఒక గొట్టేసుకుంటే బ్రిడ్జి అవుద్ది. అంటే అప్పుడు ఆ బ్రిడ్జిని ఆనుకుని వచ్చేస్తే కనుక వాటర్ పైప్ లైన్ కూడా కొంచెం మాకు అనుకూలంగా ఉండే పరిస్థితి వస్తుందండి. ఎప్పటికైనా మేము ఇక్కడ మాకు ఎవరూ లేరండి. తీర ప్రాంతాల శాపం తుప్పంజాలు కూడా లేదండి. జబ్బులు వస్తే మందు నుంచి దిక్కులేదు. అట్లాంటి పరిస్థితులు మేము ఇక్కడ భగవంతుని నమ్ముకుని బతామండి. భగవంతుడే దిక్కు. ఏ దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు. ఇక్కడ అందరూ హిందువులేనండి. కుళాయేమో ఒక చుట్టూ ఆగిపోతుంది. వర్షం నీళ్ళు ఎడితే దాచుకుంటున్నాం తాగనాకి. ఇంక ఇదే పరిస్థితి. ఓ జ్వరం వచ్చినా ఓ డాక్టర్ లేడు, ఏమీ లేదు, దాచుకుంటాం. ఇప్పుడు అట్టేసుకుండి దానికి బిర్రాలు వేసేసి ఆ మెలుగులు తెచ్చి వేసుకుండి దాచుకుంటాం మేము. అయ్యి అలవాటు మా పరిస్థితి ఇలా ఉంది. కట్టారండి, అక్కడ మధ్యలో వస్తుంది, అవ్వలేదు, ఎత్తేసారు. ఆ ట్యాంకీ అవ్వలేదు, నీళ్ళకండి వెళ్ళక్కర్లేదు. అవసరం వస్తుంది. సామాన్లు తెచ్చుకున్నాక వారానికి చుట్టూ ఒంట్లో బాగోపోతే ఇవాళ రోజు వెళ్ళవలసిందే. బ్రహ్మ సమాజం గ్రామంలో అసలు తమని ఓట్లు వేసే యంత్రాలుగా తప్ప మనుషులుగా ఇప్పటివరకు ఏ ప్రజాప్రతినిధి గుర్తించలేదని ఇక్కడ ఉన్న గ్రామస్తులు అయితే వాపోతున్నారు. ఈ మగసానితిప్ప గ్రామంలో వరదలు వచ్చినా వర్షాలు వచ్చినా ఎట్టి అత్యవసర పరిస్థితుల్లో గోదావరి దాటి బలితిప్పకు వెళ్లాల్సిందే తప్ప తమకు వేరే గత్యంతరం లేదని వాపోతున్నారు. నీటిని కూడా వర్షపు నీటిని నిల్వ చేసుకుని తాగుతున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉన్న గ్రామస్తులని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికొచ్చి ఎన్నో పార్టీలు మారినా ఎంతోమంది ప్రజాప్రతినిధులు ఈ గ్రామానికి వచ్చినా కేవలం ఓట్ల కోసం మాత్రమే వస్తారు తప్ప తమ బాగోగులు పలకరించడానికి కానీ తమను చూసుకోవడానికి తప్ప ఎవరో రారని కూడా ఇక్కడ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. తమను ఇప్పటికైనా మనుషులుగా గుర్తించి తమ గ్రామానికి కనీసం మంచినీటి వసతి అలాగే తమ గ్రామం నుంచి బయటకు వెళ్ళడానికి ఒక వారధి కావాలని అయితే ఇక్కడున్న గ్రామస్తులు అయితే ప్రభుత్వాన్ని అయితే దీనంగా అర్థిస్తున్న పరిస్థితి.